దైవ సేవకునికి లోబడి ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు, సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆచి తూచి గమనిస్తూ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నటువంటి సమాచారాన్ని అపోస్తులుడైనటువంటి పౌలుకు అందించగలిగిన నమ్మకమైనటువంటి కుటుంబస్తులు. అయితే ఆ కుటుంబస్తులు ఆయనకు తెలియజేస్తారు. ఏం తెలియజేస్తారంటే, అయ్యా, మీరైతే ఇక్కడ చక్కగా సంఘాన్ని స్థాపించారు, కానీ ఈ సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్నట్లే ఉంది, వరాలతో నింపబడినట్లే ఉంది, ఆత్మఫలాలతో నిండుకున్నట్లే ఉంది, ప్రేమతో ప్రయాసపడి మరి దేవుని యొక్క కార్యాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉందయ్యా అని